నమస్తే అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. మీరు వచ్చేసి మనం ఏడున్నామంటే శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్లో అవుతున్నాం అనమాట. అన్న వాళ్ళ దగ్గర అయితే చాలా యూనిక్ మోడల్ గణేష్లు అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ అయితే చాలా డిఫరెంట్గా అవుతున్నాయి అనమాట కాన్సెప్ట్. మీకు అయితే ఒక్కొక్క గణేష్ అయితే డీటెయిల్గా చూపిస్తాను. అన్న వాళ్ళ దగ్గర అయితే చిన్న గణేష్ కూడా చేస్తారు అనమాట. 5 feet నుంచి ఈ ఇయర్ స్టార్ట్నే మీకు అయితే ఒకసారి చూపిస్తే డీటెయిల్గా వ్లాగ్ అయితే కంటిన్యూ అయ్యి మన ఛానల్లో కొత్త చూసిన కొత్త వీడియో అయినా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ రెగ్యులర్ అయితే గణేష్ వీడియోస్ వస్తున్నాయి, బోనాల వీడియోస్ వస్తున్నాయి ఉంటాయి అనమాట. మీకైతే మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తా గైస్ అయితే మీకైతే గణేష్ అయితే చూపిస్తాను. మీకు మన ఇంకా చూసినట్టయితే మనకి నంది మీద అయితే గణేశుడు అయితే కూర్చున్నమాట. పెద్ద గణేశుడు ఎంత పెద్ద ఉందంటే మనకి నంది వచ్చేసి దగ్గర 10 feet ఉంది. నంది కింద కూర్చొని ఉంటేనే గణేశుడు వచ్చేసి దాదాపు నంది మీద కూర్చున్నాడు. 20 feet అయితే గణేశుడు ఉంది అనమాట. మీకు చాలా యూనిక్ కాన్సెప్ట్తో ఉంది గణేశుడు. గణేశుడు చూసుకున్నట్టయితే మనకి క్రొకడైల్ తొగ మీద అయితే మన గణేశుడు అయితే కూర్చుండు. మనకి క్రొకడైల్ నోట్లో వచ్చేసి అయితే హనుమంతుడు అనమాట. మీకు చాలా యూనిక్ అయితే కాన్సెప్ట్తో అన్నవాళ్ళు అయితే తయారు చేశారు. క్రొకడైల్కి ఇలా డీటెయిలింగ్ చూసుకున్నట్టయితే మస్తు ఇచ్చారు కదా డీటెయిలింగ్. ఇట్లా మనకైతే గణేషునికి అయితే పైన అయితే జాయింటింగ్ వర్క్ అయింది. ఇంకా మొత్తం మంచిగా ఇంకా ఫినిషింగ్ వర్క్ అయినాకైతే మీకు అయితే డీటెయిల్గా మళ్ళీ చూపిస్తాను మీకు ఒకసారి. మనకి ఈ లైన్లో చూసుకున్నట్టయితే మళ్ళీ ఇంకా యూనిక్ మోడల్స్ అవుతున్నాయి అనమాట. మీకు గాయస్ ఇలా చూసుకున్నట్టయితే మనకి డ్రాగన్ మీద అయితే గణేశుడు కూర్చుండు. ఆ డ్రాగన్ ఇట్లా మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయిందనమాట. డ్రాగన్కి అయితే మంచిగా మస్తు పెడుతుంది అనమాట రెక్కలతో. పైన చూసుకున్నట్టయితే మనకి గణేశుడు ఇట్లా మంచిగా బ్యూటిఫుల్ ఫేస్ ఉంది, డింపుల్ ఫేసెస్ ఉంటాయి అనమాట. అన్న వాళ్ళ దగ్గర అయితే యూనిక్ ఫేసెస్ అనమాట. చూసుకోరు గైస్ ఒకసారి మీరు. గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రాధాకృష్ణుడు కాన్సెప్ట్ అనమాట. మనకి పైన వచ్చేసి అన్న వాళ్ళు కట్టెలు ఫినిషింగ్ వర్క్ అవుతుంది పైన పగడికి. అంటే ఇలా మన పక్కన చూసుకున్నట్టయితే మనకి రాధ ఉందన్నమాట. మధ్యలో చూసుకున్నట్టయితే పికాక్ ఇట్లు ఇచ్చారు. ఆ పికాక్కి ఇక్కడ ఫెదర్ షీట్లో యాడ్ చేసారు అనమాట. వర్క్ అవుతుంది అక్కడ యూనిక్ మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇంకొక యూనిక్ మోడల్, పెద్ద మోడల్ అనమాట. హనుమంతుడు గణేశుడు అనమాట. హనుమంతుని తోక మీద అయితే మనకి గణేశుడు కూర్చుండు గైస్. ఇక్కడ యుద్ధం చేస్తారు. మన హనుమంతుడు వచ్చేసి అనమాట గద మీద అయితే నిల్చుండు. మన గద అయితే వచ్చేసి మస్తు వెడల్పు ఉంది గద అయితే. చూసుకున్నట్టయితే హనుమంతుని ఫేస్ మొత్తం వర్క్ అయిపోయింది, ఫినిషింగ్ వర్క్ మొత్తం అయిపోయింది అనమాట. ఇట్లా యూనిక్ కాన్సెప్ట్తో ఇంకా మస్తు గణేశులు ఉన్నాయి. మీకైతే వచ్చి అన్నీ అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడు అక్కడ చూసుకున్నట్టయితే మనకైతే చేతి పైన వచ్చేసి మన గణేశుడు అయితే కూర్చుంది చూడరి. కింద అయితే చేతి ఇచ్చిరు, దానిపైన గణేశుడు అయితే కూర్చుండే పైన. యూనిక్ మోడల్. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొకటి మనకి సరస్వతీదేవి కింద మధ్యలో వచ్చేసి బుక్ మీద అయితే మన గణేశుడు కూర్చుండు బుక్ పట్టుకొని. మస్తు యూనిక్ అనమాట. చాలా యూనిక్ ఉంది గణేశుడు అయితే. చూసుకున్నట్టయితే మీకు సరస్వతి చేతిలో మనకి వినాయకుడు ఉందన్నమాట. గణేశుడు చూసుకున్నట్టయితే మళ్ళీ మనకి నార్మల్ రాజా పొజిషన్లో కూర్చున్నాడు గణేశుడు. చూసుకున్నట్టయితే మనకైతే ఒక గణేశునికి అయితే పైన పగడి అయితే వర్క్ ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్ అయితే వర్క్ ఉందనమాట. మనకి వచ్చేసి మనకి ఈడైతే ఇంకా గణేశులు అయితే తయారవుతున్నాయి. మనకి మహారాజా పొజిషన్లో కూర్చుని ఇక్కడ వచ్చేసి మనకైతే పెద్ద గణేశుడు వెంకటేశ్వర స్వామి రూపంలో అనమాట. పెద్ద తొండంతో అయితే కింద వచ్చేసి మన కమలం లోటస్ పువ్వు పైన నిల్చొని ఉండు గైస్. మనకి గణేశుడు వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి రూపంలో దర్శనం ఇస్తుండు. మనకి ఈ రోజులో ఇట్లా వచ్చేసి మనకు అన్ని యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇది చూపించేసి ఇది వచ్చేసి మనకైతే గణేశుడు అయితే ఫ్లవర్ పైన కూర్చుండు గైస్. అంటే మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది అయితే వచ్చేసి ఇంకా మొత్తం ఫ్లవర్ ఇచ్చారు గైస్. మనకైతే హైబిస్కస్ ఫ్లవర్ పైన అయితే గణేశుడు అయితే కూర్చుండు. మనకైతే పైన ఇట్లా చూసుకున్నైతే మంచిగా ఫినిషింగ్ వర్క్ ఇది ఇచ్చారు అనమాట. మనకి ఇక్కడ పక్కకు చూసుకున్నైతే మనకి కాలభైరవ రూపంలో మన గణేశుడు అయితే ఉండనమాట. చూసుకోరు గైస్. మన కాలభైరవ పైన గణేశుడు కూర్చుని శివుని రూపంలో దర్శనం ఇస్తుండు మనకి. ఇట్లా యూనిక్ మోడల్స్ ఉన్నాయి. ఈ లైన్ మొత్తం అట్లున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక మోడల్. మనకి నంది మీద గణేశుడు కూర్చుండు అనుకుంటురా. నంది మీద వచ్చేసి మనకి పాము మీద చుట్టుకొని ఉంది. పాము మీద గణేశుడు కూర్చుండు. ఇంత యూనిక్ మోడల్ ఉంది చూడుర్రి. వచ్చేసి మళ్ళీ ఒక యూనిక్ మోడల్. కింద వచ్చేసి 3 బేబీ ఎలిఫెంట్స్ వచ్చినాయి. మధ్యలో వచ్చేసి లోడర్స్ వచ్చింది. మళ్ళీ పైన గణేశుడు అయితే కూర్చుండు గైస్. డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉన్నాయి అనమాట ఇక్కడ గణేశులు. ఇది వచ్చేసి మళ్ళీ ఒక యూనిక్ మోడల్. మనకైతే గణేశుడు వచ్చేసి నంది మీద కూర్చుండు. నంది హెడ్ దగ్గర అయితే కూర్చుండు పైన. మనకు నంది వచ్చేసి మనకి 6 feet ఉంది. 6 feet పైకి మన గణేశుడు వచ్చేసి మనకు 5 feet గణేశుడు అయితే ఉంది మనకి. యూనిక్ కాన్సెప్ట్ అనమాట. లాస్ట్ టైం ఇట్లా చేసిరు అన్న వాళ్ళనే, కానీ అప్పుడు వచ్చేసి నంది తొడల పైన కూర్చుండు గణేశుడు. గాయస్ చూసుకున్నట్టయితే ఇంకొక యూనిక్ మోడల్ అనమాట. మన గణేశుడు వచ్చేసి ఎలుక మీద అయితే మనకు నాట్యం చేస్తున్నాడు. మనకి కింద చూసుకుంటే ఎలుక ఎంత పెద్ద ఉంది చూడుర్రి. 4 feet మనకి ఎలుకనే ఉంది. పైన వచ్చేసి మన గణేశుడు అయితే నాట్యం చేస్తుండు. మన అంటే యూనిక్ మీకు అయితే వచ్చేసి దీంట్లో యూనిక్ మోడల్స్ చూపిస్తున్నా కొన్ని.
వచ్చేసి మనకి ఇంకొక మోడల్, మనకు నరసింహస్వామి రూపంలో నరసింహస్వామి ఉండు, పక్కకి అయితే గణేశుడు అయితే కూర్చున్నాడు గైస్. మనకి నరసింహస్వామికి అయితే ఎంత డీటెయిలింగ్ వర్క్ ఇచ్చారో మీరు చూసుకోరి. మనకి చూసుకున్నట్టయితే గణేశుడు వచ్చేసి దాదాపు మొత్తం పీచ్ వచ్చేసి ఒక 18 to 19 పీచ్ ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్, మనకైతే పక్కకు వచ్చేసి మనకి గరుడ మహారాజ్ కూర్చున్నాడు. గరుడ మహారాజ్ మీద చేతి తీసుకొని అయితే మన గణేశుడు అయితే కూర్చున్నాడు అనమాట. యూనిక్ కాన్సెప్ట్తో ఉంది. మనం ఇక్కడ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి గుడ్లగూబ, మనకి లక్ష్మీదేవి అవతారంలో గణేశుడు అయితే ఉండు. గుడ్లగూబ మీద అయితే గణేశుడు కూర్చున్నాడు గైస్. మీరు చూసుకున్నట్టయితే సమ్ యూనిక్ కాన్సెప్ట్తో ఉంది. మనకి ఇక్కడ పక్కకు చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్, ఇది వచ్చేసి అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మళ్ళీ గరుడ మహారాజ్, మన పక్కన కింద చూసుకున్నట్టయితే మొత్తం పాము ఇచ్చిరు. పాముకి అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకా వర్క్ నడుస్తుంది అనమాట. మన గణేశుడు అయితే స్టాండింగ్ పొజిషన్లో ఉండు, పెద్దగా 15 feet గణేశుడు అనమాట. మనకి చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ ఉంది ఇక్కడ, మళ్ళీ మనకి మల్లారి రూపంలో దర్శనం ఇస్తుండు. కింద వచ్చేసి 5 పాములు ఉన్నాయి. 5 పాముల దగ్గర అయితే మనకి గణేశుడు అయితే మనకి నాట్యం చేస్తుండు. మనం మల్లారి రూపంలో ఇచ్చారు గణేశుడిని. యూనిక్ మోడల్స్ ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడైతే మనకి శివుని రూపంలో గణేశుడు స్టాండింగ్ పొజిషన్లో ఉండనమాట. మొత్తం చూసుకున్నైతే వర్క్ అయితే మంచిగా ఫినిషింగ్ వర్క్తో సహా అయిపోయింది. పెండింగ్ ఒకటే బాకీ ఉన్నాయి ఇప్పుడైతే ఈ షేడ్ మీకు చూపిస్తున్నాయి. అయితే గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే పికాక్ మీద గణేశుడు నిల్చొని నాట్యం చేస్తుండు. మంచిగా బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో టెక్స్చర్ ఇట్లా మనకి డిఫరెంట్ ఉందన్నమాట. ఈ గణేశునికి వచ్చేసి మనకి ఫినిషింగ్ ఇట్లా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకొక యూనిక్ కాన్సెప్ట్ అనమాట. గణేశుడు వచ్చేసి ఎలుక మీద నిల్చున్నాడు. మనకు అటుపక్కన ఇటుపక్కన వచ్చేసి మనకి అమ్మవార్లు ఇచ్చారనమాట. చూసుకోరు గైస్, మనకి ఎలుక అయితే కూర్చున్నాడు, పైన వచ్చేసి మనకి గణేశుడు అయితే నిల్చున్నాడు, నాట్యం చేస్తున్నట్టు అనమాట. ఈ గణేశుడు ఇట్లా మనకి చాలా యూనిక్ మోడల్స్ ఉన్నాయన్నమాట. మీకు చూసుకున్నట్టయితే చాలా యూనిక్ మనకి దౌడు సెట్ మోడల్ అయితే తయారవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకైతే పెద్ద పెద్ద స్కేల్ అయితే చేస్తారు మనకి దౌడు సెట్ అనమాట. మనకి వచ్చేసి పక్కన ఇట్లా సేమ్ అదే మోడల్ దౌడు సెట్ అయితే మనకి ఆల్రెడీ వేసారు. ఇంకొకటి అయితే మీకు ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది అనమాట. దౌడు సెట్ అయితే దౌడు సెట్ మహారాజ్ అయితే మనకి పూణేలో ఎట్లుంటుందో సేమ్ అట్లనే అన్న వాళ్ళు అయితే చేస్తారు గైస్. మీరు చూసుకున్నట్టయితే గైస్ మీద చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ టైం ధూళిపేటలో ఫేమస్ అయిందనమాట చాలా గణేశుడు. మన పాము మీద అయితే గణేశుడు అయితే నాట్యం చేస్తుండు. మంచిగా యూనిక్ కాన్సెప్ట్ డిఫరెంట్ అనమాట. ఇది వచ్చేసి మనకైతే పక్కకు వచ్చేసి మనకి డాల్ఫిన్ మీద అయితే గణేశుడు అయితే కూర్చున్నాడు గైస్. మీకు మన డాల్ఫిన్ అయితే మంచి ఫినిషింగ్ వర్క్తో ఉంది. మనకి వచ్చేసి ఇక్కడ అయితే మనకి గణేశుడు అయితే మనకి కోడి మీద అయితే కూర్చుండు. మొత్తం కోడికి ఇట్లా అయితే ఫినిషింగ్ అయితే మంచి ఫినిషింగ్ ఇచ్చారు. చూసుకున్నట్టయితే గణేశుడు అయితే కోడి మీద కూర్చుండు. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా చిన్న చిన్న మోడల్స్ అయితే తయారవుతున్నాయి. ఇటు పక్కన ఇక్కడ చూసుకున్నట్టయితే గైస్ ఇట్లా అయితే ఇంకా చిన్న మోడల్స్ అయితే తయారవుతున్నాయి. వాళ్ళ దగ్గర అయితే చిన్న బాడీతో ఈసారి చాలా అవైలబుల్ ఉన్నాయి గణేశులు. ఇది చూసుకున్నట్టయితే నా వాళ్ళ దగ్గర చాలా లాస్ట్ టైం వస్తే ఫుల్ ఫేమస్ అయింది. డ్రాయన్ మీద గణేశుడు యుద్ధం చేస్తున్నట్టు. ఈసారి అయితే చిన్న వేసారు గణేశుని, అదే పెద్ద గణేశుని చిన్న వేసారు. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొకటి శివుని రూపం అనమాట. కూర్చొని ఉండు పాముని అయితే పట్టుకొని డిఫరెంట్ కాన్సెప్ట్తో. ఇక్కడైతే మనకి మళ్ళీ ఇంకొక మోడల్ మహారాజా పొజిషన్లో కూర్చొని ఉండు అనమాట మనకి గణేశుడు. గైస్ ఇది వచ్చేసి మనకి ఇంకొక రూపంలో గణేశుడు అయితే వీణ పట్టుకొని అయితే కూర్చొని గైస్ మనకి డిఫరెంట్ పొజిషన్లో అనమాట. గైస్ మనకి చూసుకున్నట్టయితే ఇంకొక యూనిక్ మోడల్ అనమాట. మనకైతే మళ్ళీ ఏడేళ్ళలో చూసుకున్నట్టయితే మనకి లక్ష్మీదేవి అవతారంలో అయితే ఇచ్చారు గణేశునికి. గుడ్ల గోవం అయితే కూర్చుండు. మనకి చేతిలో చూసుకున్నట్టయితే మనకి కుండ ఇట్లా ఇచ్చారు అనమాట. మనకి చేతిలోకి వెళ్ళి చేతిలో పట్టుకోండు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కింద చూసుకున్నట్టయితే గుడ్ల గువ్వ. ఇక్కడ గైస్ గణేశుడు అయితే మనకి సిట్టింగ్ పొజిషన్లో, కానీ కింద చూస్తే మనకి గరుడ మీద అయితే కూర్చున్నాడు. హెడ్ మీద హెడ్ మీద కూర్చున్నాడు. మనకి నోట్లో చూసుకున్నట్టయితే పాము అనమాట. మీకు ఆ కింద అయితే మీకు అయితే కింద ఫినిషింగ్ వర్క్తో ఉంది. పాము అయితే నోట్లు ఉంది గద్దకి. మనకి ఇటు పక్కన చూసుకున్నట్టయితే మనకి హంస మీద గణేశుడు అయితే నాట్యం చేస్తున్నాడు అనమాట. హంసకి అయితే ఫినిషింగ్ అయితే మంచి ఫినిషింగ్ ఇచ్చిన మీద డీటెయిల్గా అయితే చూసుకోరు ఎంత మంచి ఫినిషింగ్ ఉందో. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక యూనిక్ మోడల్, మనకి నంది మీద పాము ఇచ్చిర్రు. పాము మీద వచ్చేసి మనకి గణేశుడు అవుతుండు. మన గణేశుని దగ్గర ఇట్లా వచ్చేసి మనకు పాము ఉండు. మొత్తం యూనిక్ మోడల్ అనమాట. మొత్తం మనకి ఇక్కడ పక్కకు చూసుకున్నట్టయితే ఇంకొక యూనిక్ మోడల్, గణేశుడు నాట్యం చేస్తుండు, కానీ కింద వచ్చేసి మనకి హనుమంతుడు అవుతుండు అనమాట. మీకు హనుమంతుని మీద అయితే గణేశుడు అవుతుండు అనమాట. మీకు
గైస్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఇంకొక యూనిక్ మోడల్ అనమాట. గణేశుడు అయితే మనకి కింద పికాక్ మీద అయితే గణేశుడు ఉండు, దాని పికాక్ కింద వచ్చేసి మనకి లోటస్ ఇచ్చారనమాట. మళ్ళీ చూసుకో గైస్, మనకి చూసుకున్నట్టయితే మనకి మళ్ళీ పాము వచ్చింది. పాము మీద అయితే గణేశుడు అయితే నాట్యం చేస్తుండు. అయితే చూడురి కూర్చొని ఉండు గైస్, పాము మీద అయితే గణేశుడు కూర్చుని నాట్యం చేస్తుంది, కూర్చొని ఉండు గణేశుడు. గైస్ మనకైతే ఇంకొక మోడల్ నార్మల్ గణేష్ అయితే ఒక రాయి కొండ మీద కూర్చొని ఉండు. మనకు వచ్చేసి 8 హ్యాండ్స్తో అయితే గణేష్ అయితే కూర్చుంది అనమాట గైస్. మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గణేష్ వచ్చేసి మనకి డమరుకం మీద అయితే కూర్చుండు, శివుని రూపంలో దర్శనం ఇస్తుండే. అయితే మనకు వచ్చేసి దృశ్యం అయితే వస్తుంది చేతిలో. యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇట్టి మీకు అయితే యూనికే చూపిస్తున్నా, ఏవే డిఫరెంట్ ఉన్నాయి అనమాట, అవే మీకు అయితే చూపిస్తున్నాను అనమాట. మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మాఘీ గణేష్ ఉత్సవాల ఫస్ట్ ఆగమనైన గణేశుడు మనకి మహారాష్ట్రలో. ఇటు పక్కన చూసుకున్నట్టయితే మనకైతే గణేషునికి అయితే పైన పగడి అయితే పెట్టి రైస్ మనకి మన బ్యాక్గ్రౌండ్ ఇల్లు అయితే చూసుకోరి ఒకసారి. రైస్ చూసుకున్నట్టయితే మనకి బాల్ గణేష్ రూపంలో అయితే మన గణేశుడు అనమాట. మనకైతే కృష్ణుడి రూపం మీద బాల్ గణేశుడు అయితే తయారు చేశారు. పక్కకు వచ్చేసి మనకి రాధ అయితే కూర్చుంది. మనకు అటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ శివుని రూపంలో అయితే తయారవుతుంది అనమాట. మీకు యూనిక్గా పైన వచ్చేసి అన్న వర్క్ అయితే చేస్తుండు. చూడు రేస్ ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే అన్న దగ్గర చాలా యూనిక్ మోడల్స్ అయితే తయారవుతున్నాయి అనమాట. మీకు రైస్ చూసుకున్నట్టయితే మనకి గణేశుడు అయితే నాట్యం చేస్తుండు. కింద వచ్చేసి మనకి రాయి, దానికైతే పాము అయితే చుట్టుకొని ఉంది మనకి, నాగపాము. ఏదో చూసుకోరి పాముకి అయితే ఎంత మంచి వర్క్ అయిందో. మనకైతే వచ్చేసి పైన అయితే చూసుకోరు రేస్ మంచి వర్క్ అయితే అయింది, ఫినిషింగ్ వర్క్. మనకి మెడగిట్లు అయితే పాము అయితే చుట్టి రేస్ గణేశునికి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ కింద చూసుకున్నట్టయితే మనకి టాటాయిస్ ఉంది. టాటాయిస్ మీద గణేశుడు అయితే నాట్యం చేస్తుండే అనమాట. మనకి ఇటు పక్కన చూసుకున్నట్టయితే మనకి గణేష్ ఇటు పక్కన చూసుకున్నట్టయితే మనకి విష్ణుదేవుడు కింద, విష్ణుదేవుని మీద వచ్చేసి మనకి లోటస్ మీద బ్రహ్మదేవుని లెక్క గణేశుని అయితే ఇచ్చారనమాట మనకి. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి పీకాక్ ఫెదర్ మీద అయితే మనకి గణేశుడు అయితే కూర్చొని ఉండు. మంచి డీటెయిలింగ్ వర్క్ అయితే అన్న వాళ్ళ దగ్గర పెండింగ్ వర్క్ ఇట్లా స్టార్ట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ మీకు అయితే గణేశులకి అయితే పెండింగ్ వర్క్ అయితే చూస్తురుగా. మనకు వచ్చేసి దీంట్లో వచ్చి ఇంకొక డిఫరెంట్ మోడల్ చంద్రుడి మీద అయితే గణేశుడు కూర్చోండు వీణ పట్టుకొని. చూసుకోరు గైస్, మొత్తం వచ్చేసి 4 హ్యాండ్స్ ఉన్నాయి గణేశునికి ఇట్లా. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకైతే అన్న వాళ్ళ దగ్గర చెప్పిన 5 ఫీట్స్ నుంచి అయితే గణేశులు తయారవుతున్నాయి అనమాట. వచ్చేసి మనకైతే ఒక 5 మోడల్స్ అయితే తయారైనాయి అనమాట. మీకు డిఫరెంట్గా చూసుకోరు గైస్. ఒకసారి మీకు చూపిస్తూ బుకింగ్ చేసుకుని అయితే బుకింగ్ చేసుకోరి. అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీకు అయితే స్క్రీన్ పైన ఇట్లా ఇస్తాను అనమాట. మీకు చూసుకోరు గైస్, మనకి పెద్ద గణేష్లకి ఫేసెస్ ఏమున్నాయో సేమ్ అదే ఫేస్ ఇచ్చారు అనమాట. డింపుల్ ఇట్లా ఇచ్చారు ఈ ఫేస్లోకి ఇట్లా మనకి పెద్ద ఫేసెస్ ఉన్నట్టు. చూడు రైస్, మీకు అయితే షెడ్లు అయితే అన్ని గణేష్లు అయితే చూపిస్తాను రైస్. మన ఛానల్ ఇట్లా రెగ్యులర్ అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి గణేష్కి సంబంధించినవి. ఇప్పుడైతే నెక్స్ట్ బోనాలకు సంబంధించి అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి అనమాట. మన ఛానల్ ఏమైనా కొత్త చూసినా కొత్త వీడియో అయినా ఛానల్ని ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోరు రైస్. ఉంటాయి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.